యెస్. నేను ఆ రోజు అందరి ముందు ఒక హీరో అనుకున్నా. బట్ టోటల్ రివర్స్. ఒక జోకర్ అయ్యాను. కంప్లీట్ సైలెన్స్. పరిగెత్తుకుంటూ వెళ్లి వాష్‌రూమ్‌లో కూర్చొని ఏడవాలనిపించింది. అంత స్టేజ్ నుంచి. బట్ ఐ డిడ్ వాట్ అంటే అసలు ఏం జరిగింది అని తెలియాలంటే లెట్స్ వాచ్. చిన్నప్పుడు మనకి స్కూల్‌లో ఏంటంటే బేసిక్‌గా ఒక థాట్ ఫర్ ది డే ఆర్ ఎల్స్ ఒక వన్ లైన్ అనేది చెప్పాలన్నమాట. సో, అలా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అలా ఎవ్రీ క్లాస్ నుంచి ఒక స్టూడెంట్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అలా వన్ డే మై టీచర్ గాట్ సెలెక్టెడ్ మీ ఫర్ ది థాట్ ఫర్ ది డే. అంటే ఒక లైన్ చెప్పాలి. ఇంగ్లీష్‌లో ఒక లైన్ చెప్పాలి. అందరి ముందర విత్ కంప్లీట్‌లీ అరౌండ్ ఒక 300-400 స్టూడెంట్స్ ఉంటారు నుంచొని. వాళ్ళ ముందు చెప్పాలి. సో, దట్స్ వాట్ మై ఫస్ట్ డే ఫేసింగ్ దట్ మెనీ స్టూడెంట్స్ యాస్ ఎ ఆ రోజు నేను ఇంట్లోని ప్రిపేర్ ఆ లైన్ ఏదైతే ఉందో బాగా ప్రిపేర్ అయ్యి ఎళ్ళాను. అసల 10 టైమ్స్ కాదు. ఐ థింక్ ఐ హావ్ ప్రాక్టీస్డ్ ఫర్ 100 టైమ్స్ అనమాట. ఎలా అయినా సరే నేను ఈసారి పెర్ఫార్మ్ చేస్తా, అందరి ముందర హీరో అయిపోతా అని రెడీ అయ్యి మంచిగా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఎళ్ళాను. స్టేజ్ దగ్గరికెళ్ళంగానే మైక్ చేతిలో పెట్టారు. మైక్ చేతిలో పెట్టంగానే కొంచెం టెన్షన్ అనిపించింది. ఎందుకంటే ఆ ఏజ్‌లో అంతమంది లైక్ స్టూడెంట్స్ ముందర మనం మైక్ పట్టుకొని నుంచోవడం అనేది ఒక బిగ్ టెన్షన్ థింగ్. సో, స్టార్ట్ చేశాను లైన్‌ని. అయితే అంత బా ఎళ్తున్న టైంలో ఒక వర్డ్ దగ్గర నాకు ఒక రిపిటేటివ్‌గా అంటే నత్తి అంటారు కదా! సో, ఈ ప్రాబ్లమ్ వల్ల వర్డ్ అనేది రిపీటెడ్‌గా చెప్పాల్సొచ్చింది. దానివల్ల కొంతమంది నవ్వడం స్టార్ట్ చేశారు. అది నేను గమనించేసరికి నాకు కొంచెం సైలెన్స్ అంటే లైక్ ఒక ఫియర్ అనేది స్టార్ట్ అయింది. అరే! ఇలా అయింది ఏంటి అని. బట్ ఐ హావ్ ట్రైడ్ టు కంప్లీట్ ది సెంటెన్స్. ఆ రోజు కొంచెం చాలా డిసప్పాయింటెడ్ తోటైతే నేను వెనక్కి వెళ్ళి ఆ ప్లేస్‌లో నుంచున్నాను. దట్ డే ఐ ఫెల్ట్ లైక్ ఐ నీడ్ టు రన్ ఫ్రమ్ దేర్ అండ్ గో అండ్ సిట్ ఇన్ వాష్‌రూమ్ అండ్ క్రై. బట్ నేనలా చేయలేదు. ఈ నత్తి అనేది ఏదైతే ఉందో కొన్ని వర్డ్స్ దగ్గర దాన్ని మనం ఎంత ట్రై చేసినా గూడా ఆ వర్డ్స్‌ని రిపీటివ్‌గా చెప్పాల్సొస్తుంది. అది మనకు కొన్ని ప్రాక్టీసెస్ వల్ల మారతది. సో, ఐ హావ్ కెప్ట్ ఆన్ ఇంప్రూవింగ్ మై ఇంగ్లీష్ యాస్ వెల్ యాస్ నేనైతే ఎక్కడైతే వర్డ్స్ దగ్గర ప్రాబ్లమ్ ఫీల్ అవుతున్నానో, ఆ వర్డ్‌కి ముందు వచ్చే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని కలిపి నేను కంబైన్ చదవడం స్టార్ట్ చేసేసరికి అది కలిసిపోయేదనమాట. సో, అలా వన్ డే వాట్ హ్యాపెండ్ అంటే నేను వీళ్ళందరి ముందు ఇలా ఫేస్ చేశాను. బట్ అది నా మైండ్‌లో ఉండిపోయింది. లైక్ వీళ్ళందరి ముందు నేను ఇది కాదు, నేను కాన్ఫిడెంట్‌గా నేను చేయాలి. అంటే ఏమనుకున్నానంటే నెక్స్ట్ టైమ్ నాకేమైనా ఛాన్స్ వస్తే లైక్ నేను ఫియర్ అవుతాను. లైక్ వద్దులే అని చెప్పేద్దాం అనుకున్న టైంలో బట్ ఐ ఫెల్ట్ నో ఇట్స్ నాట్. నెక్స్ట్ టైమ్ అన్‌ఫార్చునేట్‌లీ‌గా నాకు ఛాన్స్ రాలేదు. కానీ నేను చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను. ఈసారి ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. బట్ నాకు ఛాన్స్ రాలేదు. ఒక అమ్మాయికైతే ఆ ఛాన్స్ వెళ్ళిపోయింది. అండ్ మళ్ళీ నాకు 1 మంత్ తర్వాత వస్తది మా క్లాస్‌కి. సో, ఐ వాస్ జస్ట్ కెప్ట్ ఆన్ వెయిటింగ్ అండ్ ఇంప్రూవింగ్. సమ్‌టైమ్స్ వెయిటింగ్ విల్ బి వర్త్ అని అప్పుడు అనిపించిన మూమెంట్ ఏంటి అంటే, థాట్ ఫర్ ది డే నుంచి నేను డైరెక్ట్‌గా న్యూస్ రీడింగ్ అంటే కొంచెం న్యూస్ అనేది చెప్పాలి. సో, అదొక 2-3 మినిట్స్ కాదు 5 మినిట్స్ ఉంటది. సో, ఏకంగా నాకు న్యూస్ రీడింగ్ యాక్టివిటీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మంత్‌లో. ఐ అండ్ అనదర్ గర్ల్ నీడ్ టు టెల్ ది న్యూస్ అనమాట. సో, ఇప్పుడేంటంటే ఇదొక పెద్ద టాస్క్ నాకు. నేను లాస్ట్ టైమ్ ఒక 1 మినిట్ లైన్‌కి నేను ఎంత ఇదైపోయినోడిని. మా క్లాస్‌లో తెలిసిందే గదా! ఈ నత్తిగాడా న్యూస్ చెప్పేది అని అనుకున్నట్టు లుక్ ఇచ్చారు. బట్ లిటరల్లీ ఐ ఆల్సో లైక్ ఏందంటే అదొక మోటివేషన్ తీసుకున్నాను. నేనప్పుడు చేసి చూపించాలి. దిస్ ఈస్ నాట్ మీ అని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి న్యూస్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం జరిగింది. స్టేజ్ మీద నుంచోడం జరిగింది. మైక్ పట్టుకున్నాను. దట్స్ వాట్ ఈసారి ఈ న్యూస్ యాక్టివిటీ ఏదైతే ఉందో నేను కాన్ఫిడెంట్‌గా డెలివర్ చేయగలిగాను. ఆ మూమెంట్ నాకు ఇంకా గుర్తుంది. లైక్ కంప్లీట్ సైలెన్స్ అనమాట. నా వాయిస్ అనేది చాలా లైక్ లౌడ్‌గా వచ్చింది అండ్ బేస్ తోటి యాస్ వెల్ యాస్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పాను. దట్ డే ఐ సా ద పీపుల్ లిజనింగ్ టు మై వర్డ్స్. సో, అదే అనిపించింది. మనం ఒక స్టేజ్‌లో ఒక వర్డ్స్ వల్ల ఎంతమంది మనం అటెన్షన్ గ్రాబ్ చేయొచ్చు అనేది ఆ రోజు నేను బానే గమనించాను. చెప్పాను అండ్ మెనీ పీపుల్ లైక్ ఫ్యాకల్టీ యాస్ వెల్ యాస్ ఫ్రెండ్స్ కూడా మంచిగా అప్రిషియేట్ చేశారు. బాగా ఇంప్రూవ్ అయ్యావు అని చెప్పారు. ఇది నేను ఆ రోజు ఒక ఇంకొంచెం ఉంటే బాగుండేది. సరిపోలేదు అన్నది తక్కువైంది. బుర్రకి ఇంతమంది చెప్తున్నారు, ఫ్రెండ్స్ చెప్తున్నారు, టీచర్స్ బా చేసావని చెప్తున్నారు, బా చెప్పావని చెప్తున్నారు. కానీ ఎందుకో డిసప్పాయింట్‌మెంట్ లాగా ఏదో ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. అలాగే ఎగ్జాక్ట్‌గా 1 మంత్ తర్వాత మా క్లాస్ నుంచి ఫన్ స్కిట్ చేయాలన్నమాట. ఇట్స్ లైక్ ఇట్ ఇన్వాల్వ్స్ అరౌండ్ 10 మినిట్స్. లైక్ ద నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 10 మినిట్స్. సో, అప్పుడు ఆహ్, లైక్ ఎవరైతే పిక్ చేయాలనుకుంటున్నారో పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ మై నేమ్. లైక్ వరుణ్ చేస్తాడు, వరుణ్ చేస్తాడు అంటే నేనేంటి స్కిట్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారురా బాబు మీరు. సో, స్కిట్ రాయాలి. రాసుకొని క్యారెక్టర్స్ డెవలప్ చేసుకోవాలి. వి టుక్ వన్ సినారియో అండ్ ఆ రోజు స్కిట్ చేస్తున్నా. ఫస్ట్ టైమ్ ఐయామ్ ఆన్ స్టేజ్ అండ్ డూయింగ్ వన్ యాక్టివిటీ అనమాట. స్టేజ్ పెర్ఫార్మన్స్ అనేది ఫస్ట్ టైమ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి. సో, ఆ రోజు నాది కొంచెం లెంతీ క్యారెక్టర్. సో, ఐ స్టార్టెడ్ డూయింగ్. మంచిగెళ్తుంది. లైక్ పీపుల్ ఆర్ వాచింగ్. నేను కూడా గమనిస్తుండే అండ్ ఆల్ ది స్టూడెంట్స్ వర్ క్లాపింగ్. అసలు ఆ రోజు గూస్ బంప్స్ మూమెంట్. నేను ఫస్ట్ స్టేజ్ యాక్టివిటీ దట్ టూ విత్ అమాంగ్ దట్ మెనీ స్టూడెంట్స్ మా క్లాస్ తరపున నేను రిప్రజెంటేటివ్‌గా మేము మా ఫ్రెండ్స్ కలిసి చేసాము. మా ఫ్యాకల్టీ నుంచి అప్రిసియేషన్ వచ్చింది. యాస్ వెల్ యాస్ ప్రిన్సిపల్ నుంచి కూడా అప్రిసియేషన్ వచ్చింది.
ఈ స్టోరీలో నేను మెయిన్‌గా చెప్పాలనుకునేదేంటంటే, కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, మనం ఒక దగ్గర జోకర్‌లాగా అయినప్పుడు, అక్కడే మనం మళ్ళీ హీరో అని ప్రూవ్ చేసుకోవాలి అనిపించింది. యాస్ వెల్ యాస్ కాన్ఫిడెంట్ ఇంప్రూవ్ చేసుకుంటే, మనం ఏదైతే చేయలేమో అది చేసి చూపించాలి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఆ ఏజ్‌లో నాకు అనిపించింది ఇది. లైక్ ఆ రోజు నేను తడబడి నత్తి వల్ల ఎవరైతే నన్ను లైక్ నవ్వడము ఆర్ ఎల్స్ ఏదైనా సర్కాస్టిక్ వర్డ్స్ అనడం ఉన్నారో, వాళ్ళతోటి క్లాప్స్ కొట్టించుకున్నాను. వీ నీడ్ టు రెక్టిఫై అవర్ మిస్టేక్స్, ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ అండ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్. అంతేగాని అక్కడి నుంచి వెళ్ళిపోయి కూర్చొని ఏడవడం కాదు, రిగ్రెట్ ఫీల్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం గ్రాప్ చేసుకొని అక్కడ తప్పుని సరిదిద్దుకునేలా ప్రయత్నించాలి. ఇది గైస్ స్టోరీ అనమాట. నేనైతే ఆ రోజు లైక్ వెరీ మచ్ ఎమోషనల్‌గా యాస్ వెల్ యాస్ అదొక అచీవ్‌మెంట్ కాదు అంటారేమో. బట్ ఆ ఏజ్‌కి అదే పెద్ద అచీవ్‌మెంట్. ఆస్కార్ లెవెల్ ఫీలింగ్ అనుకోండి. ఇదనమాట నేనైతే స్టోరీ చెప్పాలనుకున్నా. షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని స్టోరీస్ తోటి అండ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ తోటి యాస్ వెల్ యాస్ మంచి రిలేటబుల్ కంటెంట్ తోటి నేను మీకు వచ్చేస్తాను. మోర్ ఆఫ్ ఫోరమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్‌లో పెట్టుకోండి. కలుద్దాం నెక్స్ట్ స్టోరీలో ఇంకా బాగా లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.